స్టాక్ మార్కెట్లు భారీగా నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ 300 పాయింట్ల నష్టపోయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ బిజినెస్ అనలిస్ట్ సాయిగర్ మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. సాయిగర్, నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి సార్, నష్టాల్లో ప్రారంభమైనట్టుగా కనబడుతుంది స్టాక్ మార్కెట్లు, దానికి సంబంధించిన అప్డేట్స్. ఇవాళ అంటే వరుసగా 5 days పాటు మార్కెట్స్ లాభాల్లో ఉండేవి. ఇవాళ నిన్న ఈ రోజు మార్కెట్స్ లో ఒక భారీ నష్టాలు చూస్తున్నామండి. దీనికి ఒక 3-4 ఫ్యాక్టర్స్ మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఇంటర్నేషనల్ పరంగా చూస్తేనేమో చైనాలో జీడిపి నెంబర్స్ వచ్చాయి. చైనా జీడిపి అంత గొప్పగా ఉండకపోవచ్చు 2024 అన్న ఒక సంకేతాన్ని ఈ రోజు జీడిపి నెంబర్స్ బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. దాంతో ఈ రోజు ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా ఒక వీక్ గా స్టార్ట్ అయ్యాయి, వీక్ గా ట్రేడ్ అయ్యాయి. దాని ఎఫెక్ట్ మన మార్కెట్స్ మీద కూడా పడింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ వచ్చాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ కూడా పెద్ద గొప్పగా లేవు. అది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఇవాళ మార్కెట్స్ పట్టడానికి. ఒక మూడో ఫ్యాక్టర్ ఏమో రూపీ కూడా కొద్దిగా డాలర్ కొద్దిగా స్ట్రెంగ్ అవుతుంది. అండ్ ఫోర్త్ ఫ్యాక్టర్ రూపీ బాండ్ ఈల్డ్స్ అవి కూడా కొద్దిగా క్షీణిస్తున్నాయి. అంటే 4-5 ఫ్యాక్టర్స్ మేజర్ గా ఉన్నాయి. దీంతో మార్కెట్ బాగా పెరిగి పీక్ లో ఉన్నాయి. అంటే 22,000 మార్క్ ని ఫస్ట్ టైం నిఫ్టీ క్రాస్ చేసింది. సెన్సెక్స్ కూడా 73,000 మార్క్ ని క్రాస్ చేసింది. సో ఇవన్నీ కూడా కొద్దిగా రీటైల్ ఇన్వెస్టర్స్ విపరీతంగా మార్కెట్స్ లో వస్తున్న ఈ తరుణంలో మార్కెట్స్ ఎక్కడ ఒక చోట ఒక బ్రేక్ తీసుకోక తప్పదు. సాధారణంగా ఇదంతా కూడా మనం ప్రీ బడ్జెట్ ర్యాలీ అంటాం. అంటే మన లో బడ్జెట్ ఉంది కాబట్టి ఆ బడ్జెట్ ముందు ఈ ర్యాలీ సాధారణంగా చూస్తాము. కాబట్టి ఇంత పీక్ లెవెల్స్ దగ్గర ఇంత మార్కెట్ ఇంత ఉత్సాహం అంటే అనుకున్న దానికంటే వేగంగా ఫండమెంటల్స్ కంటే అడిషనల్ గా ఇంకా మార్కెట్స్ పైకి వెళ్ళిన తరుణంలో ఈ రోజు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ లాంటి సినారియో వచ్చింది. బట్ అంత మేజర్ వరీయింగ్ ఫ్యాక్టర్ అయితే కాదు ఈ రోజు మార్కెట్ పతనం అనేది. బాగా పెరిగిన ఉన్న తరుణంలో అంటే అతి తక్కువ కాలంలో బాగా పెరిగిన తరుణంలో ఇవాళ మార్కెట్స్ కొద్దిగా సెల్లింగ్ వచ్చింది. బట్ అంత మేజర్ వరీయింగ్ ఫ్యాక్టర్ అయితే ఈ రోజు అంతగా మనం అనుకోలేము. బట్ ఓవరాల్ గా అయితే ఈ రోజు మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దాదాపు 2.5 lakh crores ఆఫ్ ఇన్వెస్టర్స్ హెల్త్ బెస్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే అటు లాభాల్లో ఉన్న షేర్ల గురించి మాట్లాడితే ఏ కంపెనీ లాభాల్లో ఉండొచ్చు, ఇటు నష్టాల్లో ఉన్నటువంటి షేర్ల గురించి మాట్లాడినట్లయితే ఏ కంపెనీ షేర్లు నష్టాల్లోకి వచ్చాయి? సో ఈ రోజు అంటే ఇప్పటి వరకు ఉన్న ట్రేడింగ్ ట్రెండ్ ని బట్టి ఒకసారి మనం చూస్తే నిఫ్టీ 50లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంత డీప్ ఫాల్ అయితే మనం చూడలేదు. 6.5-7% దాకా ఒకే రోజు. అటు బ్యాంక్ నిఫ్టీలో అయినా హెవీ వెయిటేజ్ ఉన్న స్టాక్ ఇది. సో ఇది ఒక్కటే నిఫ్టీలో దాదాపు 170 పాయింట్స్ వరకు నష్టపోవడానికి వెయిటేజ్ గా చెప్పుకోవచ్చు హెచ్డిఎఫ్సి బ్యాంక్. అండ్ ఈ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పడటం వల్ల మిగిలిన బ్యాంక్ రిలేటెడ్ స్టాక్స్ అని లైక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఒక 3% దాకా పడింది. అలాగే ఎన్బిఎఫ్సిస్ లో బజాజ్ ఫిన్సర్ ఒక 1.5%, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా ఒక 1.5% దాకా ఇవాళ నష్టపోయాయి. కొద్దిగా ఐటీ స్టాక్స్ లైక్ టీసీఎస్ కానీ హెచ్సిఎల్ టెక్నాలజీస్ కానీ ఇది కొద్దిగా పాజిటివ్ ఉండడం వల్ల మార్కెట్స్ కి అంటే మరింత నష్టం జరగకుండా కొద్దిగా ఆపాయని చెప్పుకోవచ్చు. మెయిన్ ఈ రోజు మార్కెట్స్ ఇంతగా క్రాక్ అవ్వడానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి. ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎక్కువ వెయిటేజ్ ఉన్న కారణంగా ఈరోజు ఇంత సెల్లింగ్ అంటే మార్కెట్స్ ఎంత ఫాల్ అయితే మనం చూస్తాం. ఇదే కాకుండా నెట్వర్క్ 18, కొచ్చిన్ షిప్ యార్డ్, టీవీ 18 బ్రాడ్కాస్ట్, ఐసిఐసిఐ లాంబార్డ్ లాంటి స్టాక్స్ అన్ని ఒక 5-10% దాకా లాభపడ్డాయి. ఐఎక్స్ కానీ మైక్రోటెక్ డెవలపర్స్, జొమాటో ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా ఒక 5-6% దాకా పడ్డాయి. అంటే మెయిన్ గా ఈ రోజు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఎక్కువ సెల్లింగ్ అయితే వచ్చింది. మార్కెట్స్ బాగా పెరిగి ఉన్న తరుణంలో గత కొద్ది రోజు మనం చెప్తూనే ఉన్నాం క్లయింట్స్ కి మార్కెట్ బాగా పీక్ లో ఉంది, ఎప్పటికప్పుడు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ లాంటివి తీసుకోండి. ఎందుకంటే మార్కెట్స్ పెరుగుతున్నప్పుడు ఎంత ఒక్కొక్క స్టెప్ మార్కెట్స్ గోస్ అప్ బై స్టెప్స్ అండ్ కమ్స్ డౌన్ బై ఎలివేటర్ అంటారు. రైట్, థ్యాంక్ యూ సాయి గారు. యా.